ఓం గంగణపతే నమః ఐం సరస్వత్యై నమః దుందుర్గాయ నమః క్రీం క్లీం మహాకాళికాయ నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః క్రీం క్లీం మహాకాళికాయ నమః ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చత్ స్వాహ ద్రాం దత్తాత్రేయాయ నమః క్రీం క్లీం మహాకాళికాయ నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమో నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతముఖం నృసింహం భీషణం భద్రం వచ్చోర్మచ్చ నమామ్యహం శ్రోం లక్ష్మీ నారసింహాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తాం. గోచారిత్య చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా కొన్ని గ్రహాలకి ఈ యొక్క దుస్థానాల్లో అంతా కూడా మార్పులు చెందడం వల్ల ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై నెలలో ప్రధానంగా 15వ తారీఖు రోజున ఇక్కడ రవి మార్పు జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క బుధుడంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి మరి మిథున రాశికి తిరోగమనం వెళ్తున్నాడు అనమాట. ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే దక్షిణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. జూలై నెలలో 17వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానంగా 16, 17 తారీఖులో అంతా కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా ఇష్టమైన ఫలితాలు. ప్రధానంగా జూన్ నెలల్లో అరుదైన గ్రహస్థితి ఏంటిదంటే గజకేసరి యోగం అంతా కూడా పట్టబోతుంది. బృహస్పతి మరియు చంద్ర భగవానుడు కలయిక అరుదైన కలయికగా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి కలయిక వల్ల మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. మీ జాతకరీత్యా ఉన్న ప్రభావం వల్ల ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయా? ప్రధానంగా మీకంతా కూడా అదృష్టం కలిసి వస్తుందా? రాజయోగ ప్రభావం అంతా కూడా వస్తుందా? మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న ప్రభావం అంతా కూడా జన్మ జాతకానికి మరియు గోచార చక్రానికి అన్వయం చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. మీనరాశిలో శనీశ్వరుడి సంచారం, ఈ ఒక అంగారకుడంతా కూడా వృషభ రాశుల సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ మిథున్ రాశి నుంచి మళ్ళీ మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా కర్కాటక రాశికి ప్రవేశం చేస్తాడు రవి భగవానుడు అంతా కూడా. తద్వారా మీకంతా కూడా కొన్ని మిశ్రమైన ఫలితాలు. కేతు అంతా కూడా సింహరాశిలో సంచారించడం, అధిష్టానంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు అంతా కూడా మార్పు కూడా చెందడం జరుగుతుంది. సింహరాశిలో కూడా ప్రవేశం చేస్తున్నారు శుక్ర భగవానుడు అంతా కూడా. బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడు కలయిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసి కొంతకాలం వరకు ఉండిన తర్వాత జూలై నెలలోనే ప్రధానంగా చూసుకుంటే మార్పు సింహరాశిలో మార్పు చెందడం. ఇక్కడ కేతువు మరియు శుక్రుడు మరియు చంద్రభగవానుడు కలయిక అనేది జరుగుతుంది. ఈ యొక్క కాలసర్ప దోషంలో ఉండడం వల్ల గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది? ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయా? వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందా? ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంటాయి? ప్రధానంగా లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పు జరగడానికి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఉన్నతమైన స్థితి కలగడానికి ప్రధానంగా జన్మజాతకంలో ఉండే గ్రహాలంతా కూడా కారణమవుతాయి. గోచార చక్రంలో ఉండే గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఎటువంటి దోష పరిహారాలంతా కూడా ఆచరించాలి. తద్వారా మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అనుకూలత పెరుగుతుంది, గ్రహస్థితి మెరుగుపడుతుంది. తద్వారా లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. పూరి జగన్నాథ రథయాత్ర అంతా కూడా విధియ తదియ తిథి రోజునంతా కూడా ప్రారంభం. ఆషాఢ మాసంలో అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి గ్రహస్థితి అనుకూలించడానికి ప్రధానంగా చూసుకుంటే పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల అనుకూలత పెరగడానికి, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఎవరైతే చేస్తుంటారో ప్రతినిత్యం కూడా తద్వారా కోటి జన్మల పుణ్యప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహదోష పరిహారార్థం ఎటువంటి పరిహారాలు ఆచరించాలి? ప్రధానంగా చూసుకుంటే కులదేవత ఆరాధన చేయండి.
మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహస్థితి మెరుగుపడడానికి, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి, అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి మరియు అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి. శాంతి పూజలు ఆచరించడం వల్ల జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా పరిహారం అవుతుంటాయి. ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తులారాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకోవడం జరుగుతుంది. విశేషంగా చూసుకుంటే తులారాశి జాతకులంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, మాసంలో అంతా కూడా విశేషంగా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా 3 సార్లు రోజు చదువుకోవడం వల్ల విశేషమైన ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు యోగంగా మారబోతున్నాడు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా బృహస్పతి శుక్రుడు బుధవాహనుడు కలియిక జరుగుతుంది. మరియు బుధవాహనుడంతా కూడా తిరోగమనంలో అంతా కూడా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి మార్పు చెందడం వల్ల మిత్రగ్రహం అంతా కూడా యోగకరంగా ఉండడానికి, అంటే ఇక్కడ రాజ్యయోగ కారకుడు అంతా కూడా స్వక్షేత్రంలో మారడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. బుధాత్యోగము విశేషమైన అఖండమైన ఫలితాలు. శనీశ్వరుడు అనుకూలత పెరగడానికి ప్రయత్నించడం కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, బుధ భగవానుడికి శాంతి పూజలు ఆచరించడం వల్ల వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా శంకుపూలతోటి అర్చన చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేస్తుంటారో కర్మదోష నివారణ అవుతూ ఉంటాయి. విశేషంగా జూలై మాసంలో విశేషమైన గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మీ రాశి మీద ఉండబోతుంది కావున విశేషమైన పుణ్య ఫలితాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అప్రమత్తంగా ఉండడం, పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం, మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క అపముచ్చు దోష నివారణ అవుతుంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవను ఆచరించండి. గోమాతకి పచ్చిక, తెలకపిండి, గ్రాసము, శనగలు, ఉలవలు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి తరచుగా గోమాతకి నివేదన చేయడం వల్ల మీరంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో మంచి లాభాలు సిద్ధిస్తుంటాయి. విశేషంగా పుణ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక స్థిరాస్తి కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి కావున విశేషంగా నవగ్రహాలకి అభిషేకం చేయడం, ప్రతినిత్యం కూడా 27 సార్లు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క ఆవనేతోటి దీపారాధన చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టించుకోవడం, రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా 11 ప్రదక్షిణాలు ఆచరించడం, చిమ్మిల్ని నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేయించడం వల్ల అదృష్టయోగం పట్టబోతుంది. మీకంతా కూడా అదృష్టలక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ప్రతినిత్యం కూడా ప్రతి శుక్రవారం రోజున బెల్లం పరవన్నాన్ని, ఆవు పాలతో చేసిన పరవన్నాన్ని అంతా కూడా అమ్మవారి దేవాలయంలో నివేదన చేసి మీరంతా కూడా భక్తులకి పంచడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా బృహస్పతి చంద్రుడి యొక్క కలయిక అంతా కూడా కర్కాటక రాశిలో జరగబోతుంది. విశేషంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో కర్కాటక రాశి నుంచి మరియు ఇక్కడ మిథున రాశికి అంతా కూడా తిరోగమనం అవుతున్నారు. స్వక్షేత్రానికి అంతా కూడా తిరోగమనం అవుతున్నారు. తద్వారా విశేషమైన గ్రహాల యొక్క మార్పు జరగబోతుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. తద్వారా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకుంటారు మీకంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణత్వంకంతా కూడా ప్రతి గురువారం రోజున కానీ, పౌర్ణమి వేళల్లో కానీ, అమావాస్య వేళలో కానీ గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఈ యొక్క శనగలు, బియ్యము మరియు స్వయంపాక దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గ్రహదోష నివారణార్థం ఈ స్వయంపాకానంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించబోతున్నాయి. తెల్ల గుమ్మడికాయనంతా కూడా కూష్మాండ దానం అంటారు. ఈ దానాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి సహస్రనామాలు ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా అర్ధాష్టమ శని దోషం కానీ, అష్టమ శని దోషం కానీ, ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉండే
రాశుల వాళ్ళంతా కూడా విశేషంగా శని భగవాన్ ప్రీతిగా కనుక తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. కాలసర్ప దోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంది కావున విశేషంగా అన్నదానం చేయడం వల్ల, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క కలయిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, తద్వారా మీరంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం, మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. తద్వారా మీరంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం పట్టబోతుంది. అన్నదానం చేయండి, గోమాత సేవని ఆచరించుకోండి, విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తాయి. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం అంతా కూడా దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక్కడంతా కూడా మీకు ఖచ్చితమైన ఫలితాలంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీరంతా కూడా సంప్రదిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. మా యొక్క వీడియోనంతా కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అంతా కూడా హైప్ చేయండి. తద్వారా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించిపోతాయి. హనుమతే శ్రీరామదూతాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ.